హలో హై గైస్ అందరికి ఈ రోజు అయితే నా జ్యువెలరీ ఎంత సర్దుకుందామని ఫిక్స్ అయినా. అసలు ఎందుకు ఫిక్స్ అయినా అంటే చెప్తా వినండి. కమ్మ దొరికితే దిమ్మ దొరికితే కమ్మలు దొరుకుతలేవు. అసలు చైన్లు అన్ని దేని దానికి లేకుండా అంత ఆగం పడి ఉన్నాయి అనమాట. ఏదైనా ఫంక్షన్కి పోయినప్పుడు ఇంకా దోలాడితే అసలు ఏం దొరుకుతలేవు. సో అందుకని చెప్పి మంచిగా దోలాడదాము, ఏడున్నాయో అన్ని సదురుకొని పెట్టుకుందాం అని చెప్పి అన్ని డబ్బాలన్నీ తీసి ముందర వేసుకొని సదురుకొని ఫిక్స్ అయినా. ఇక 1 గ్రామ్ గోల్డ్ ఈ జ్యువెలరీస్ ఉంటాయి కదా, ఊకనే బ్లాక్ అయిపోతుంటాయి, కలర్ పోతుంటాయి అని చెప్పి అది ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బాక్సెస్ ఇచ్చిన వాళ్ళు కాటన్ ఇస్తారు. తర్వాత కాటన్ అంతా ఖరాబ్ అయిపోయి అందరు దగ్గరకు వచ్చి ఖరాబ్ ఉంటది. సో అందుకని చెప్పి నేను టిష్యూ పేపర్స్ తెప్పించుకున్నాను అనమాట. టిష్యూ పేపర్స్ తెప్పించుకొని ఒక్కొక్క బాక్స్ లో 2 టిష్యూ పేపర్స్ వేసుకున్నాను అనమాట. 2 టిష్యూ పేపర్స్ వేసి దాంట్లో జ్యువెలరీ సెట్ చేసుకున్నా. అండ్ జ్యువెలరీ బాగానే సెట్ అయిపోయింది, కానీ జ్యువెలరీ బాగానే ఉంటుంది, కానీ దాని మీద కమ్మలు దొరకబెట్టుకుని పెట్టేప్పుడు. సో అందుకని చెప్పి ఇంట్లో డూప్ స్టిక్ డబ్బు ఉండే, ఆ డూప్ స్టిక్ డబ్బు తీసుకొని మంచిగా చిన్న కట్ చేసి ఒక్కొక్క దానికి 2 హోల్స్ పెట్టినా అనమాట. 2 హోల్స్ పెట్టి కమ్మలు పెట్టేసి దాని దిమ్మలు దానికే పెట్టి ఇక బాక్స్ లో పెట్టేసిన అనమాట. ఇంకా ఎప్పుడైనా ఈజీగా దొరికేస్తే ఎప్పుడైనా మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎంత సర్దినా మళ్ళీ ఒక్క దావత్ వచ్చినా సరే అంత ఆగమాగం అయిపోతే. చూడండి ఎంత నీట్ గా పెట్టుకున్నానో, ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఇట్లా నీట్ గా ఉంటే. అంత మంచిగానే ఉంది, కానీ ఈ జ్యువెలరీ మీద ఒక కమ్మ పోయిందనమాట. చాలా హర్టింగ్ అనిపించింది. ఇది ఒక్క దావత్ వరకే, మళ్ళీ తర్వాత 7 దాకా ఆగముంటది. ఇంకా మనకు మంచి టిప్స్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ నేను ఎట్లా చదువుకున్నా కూడా కమెంట్ చేయండి. మీకు కూడా నా అలాగా ఓసీడీ ఉందా? ఓసీడీ ఉంటే ఇది మాత్రం పక్క కమెంట్ చేయండి అబ్బా. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై.